బిఎల్ఓలు పనిచేయరు, జీతం మాత్రం తీసుకుంటారు అని నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏదైతే కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో దాని గురించి. ప్రభుత్వాధికారి కదా, చేస్తే చేస్తారు, లేదంటే నిద్రపోతారు. 3 దాకా టైం ఇస్తారు, 3 దాకా టైం పాస్ చేస్తారు, జీతం బ్యాంకులో పడుతుంది. కొడంగల్లో సర్లో 78% మాత్రమే అయ్యింది. ఇది నా గెలుపుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుర్రు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుర్రు. ఏమని? ప్రభుత్వాధికారి కదా, చేస్తే చేస్తారు, లేదంటే నిద్రపోతారు. బిఎల్ఓలు 3 దాకా టైం పాస్ చేస్తారు, జీతం బ్యాంకులోకి పడుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. బిఎల్ఓల గురించి, ఒక ప్రభుత్వ అధికారుల గురించి, ప్రభుత్వ అధికారులు ఇట్లుంటారు, 3 గంటల వరకే పని టైం పాస్ చేస్తారు, ఆ తర్వాత పనుకుంటారు, చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. 78% మాత్రమే నా కాన్స్టిట్యుయెన్సీలో ఎస్ఐఆర్ ఫార్మ్స్ ఫిల్ అయినాయి, నా గెలుపుకి ఇది చాలా కష్టం అవుతుంది అని చెప్తుర్రు. అదే బిఎల్ఓలు ది ముఖ్యమంత్రి గారి ప్రకటన, ముఖ్యమంత్రి మాటలు చూసుకొని అట్రాక్ట్ అవ్వాలా, డిస్ట్రాక్ట్ అవ్వాలా అనేది మీరే ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు చెప్తారు 3 గంటల వరకే చేస్తారు బిఎల్ఓలు పని అని. మళ్ళీ దాని గురించి ఏందో చూద్దాం. బిఎల్ఓలు పని చేయరు, నిద్రపోతారు. ప్రభుత్వ అధికారి కాబట్టి పని చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయడు. నడుస్తే నడుస్తాడు, కూర్చుంటే కూర్చుంటాడు, లేకపోతే నిద్రపోతాడు. ఆయనకు పోయేది ఏం లేదు. ఆయనకు వచ్చే జీతం బ్యాంకులో వేస్తారు. 3వ తారీఖు వరకు కాలం గడిపితే చాలు, వాళ్ళ జీతం వాళ్ళకు వస్తుంది. సన్నం బియ్యం కట్ కాదు, ఇందిరమ్మ ఇల్లు కట్ కాదు, వాళ్ళకు అభివృద్ధి పోదు, సంక్షేమం పోదు. పని చేయకున్నా వాళ్ళకు నష్టమేమీ లేదు అని చెప్తుర్రు. ఎవరు చెప్తుర్రు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుర్రు. దానికి సంబంధించిన కంటిన్యూషన్ న్యూస్. బిఎల్ఓలపై సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారు. వాళ్ళు పని చేయరు, నిద్రపోతారు, జీతాలు మాత్రం తీసుకుంటారంటూ బూత్ లెవెల్ ఆఫీసర్లపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా బిఎల్ఓలు పని చేయకున్నా అరిగేదేవి లేదు. సన్న బియ్యం, కళ్యాణ లక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, పథకాలేవి కట్ కావు అంటూ చెప్పుకొచ్చారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో సర్ బిఎల్ఓల సమావేశమైన సందర్భంగా ఇలా షాకింగ్ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే సమయంలో రోజుకు 18 గంటలు పని చేసినా సరిపోవడం లేదని, ఓవైపు తాను పాలనలో బిజీగా ఉంటే దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బిఎల్ఓలపై సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారు. వాళ్ళు పని చేయరు, నిద్రపోతారు, జీతాలు మాత్రం తీసుకుంటారంటూ బూత్ లెవెల్ ఆఫీసర్లపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా బిఎల్ఓలు పని చేయకున్నా అరుగేదేమీ లేదని, సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి, ఇంద్రమ్మ ఇల్లు పథకాలేవి కట్ కావు అంటూ చెప్పుకొచ్చారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో సర్ బిఎల్ఓలతో సమావేశమైన సందర్భంగా ఇలా షాకింగ్ కామెంట్లు చేశారు. అదే సమయంలో రోజుకు 18 గంటలు పని చేసినా సరిపోవడం లేదని, ఓవైపు తాను పాలనలో బిజీగా ఉంటే దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారంట, నేను రోజు 18 గంటలు పనిచేస్తున్నా, 18 గంటలు పనిచేసినా నాకు ఏదో ఓవైపు తాను పాలనలో నేను బిజీగా ఉంటే నన్ను దెబ్బతీయాలని చూస్తున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే, ఇది చెప్తే చెప్పిర్రు, కానీ ఏం చెప్తుండ్రంట నేను కూడా చూసిన వీడియో. J24 న్యూస్ ఫేస్బుక్, సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కూడా ఉంది. సో బిఎల్ఓలు పని చేయకున్నా ఒరిగేదేమీ లేదు. వాళ్ళకి కళ్యాణ లక్ష్మి కట్ కాదు, షాదీ ముబారక్ కట్ కాదు, ఇందిరమ్మ ఇల్లు కట్ కావు, పథకాలేవి కట్ కావు, సన్న బియ్యం కట్ కావు, వాళ్ళకి వచ్చింది ఒరిగేదేమీ లేదు. పని చేస్తే చేస్తారు, చేయకపోతే చేయరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఇది చాలా ఆశ్చర్యకరం. నేను గెలవకుండా కుట్రలు చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ ఆందోళనకరంగా ఉన్నదని, ఇప్పటి వరకు 78% ఎస్ఐఆర్ నమోదైందని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతున్నదని, ఇది తన గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. అంటే గవర్నమెంట్ ఎవరిది? గవర్నమెంట్ మీదే కదా. కాంగ్రెస్ ఓట్లు తీయడానికి ప్రయత్నం చేస్తుర్రు అని ముఖ్యమంత్రి ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాకింగ్ కామెంట్లు చేస్తారు, ఏదేదో మాట్లాడతారు. తెలిసి మాట్లాడతారా, తెలియకుండా మాట్లాడతారా అనేది మనకి తెలుస్తలేదు. అది ఇంట్లో పొగబడితే రేవంత్ రెడ్డి బయటకు రాకుండా ఉంటారని కుట్రలు చేస్తున్నారు. ఎదురు నిలబడలేక దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
కొడంగల్లో ఇప్పటి వరకు 1,96,620 ఓటర్ల ప్రక్షాళన జరిగిందని, ఇంకా 54,635 ఓట్ల పరీక్షలన జరగాల్సి ఉందన్నారు. మొత్తం ఓట్లలో ఇంకా 22% సర్ నమోదు కాలేదని, ఆ ఓట్లను తొలగిస్తే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. తన నియోజకవర్గంలో 35,000 ఓటు బోగస్ ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లను తొలగించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపణలు చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్కరు ఓటు కోల్పోవడానికి వీల్లేదని, ఈ నెల 30లోగా 100% కొడంగల్ నియోజకవర్గంలో ప్రక్షాళన పూర్తి కావాలని స్పష్టం చేశారంట. సో ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తుర్రు, నా నియోజకవర్గంలో కూడా కుట్రలు జరుగుతున్నాయి, 78% మాత్రమే సరి జరిగింది, ఇంకా 50,000 ఓట్ల ప్రక్షాళన జరగాల్సి ఉంది. బిఎల్ఓలు పనిచేయరు, వాళ్ళ ఇష్టం వస్తే చేస్తారు, లేకపోతే లేదు. 3 గంటల వరకు టైం పాస్ చేస్తారు, 3 గంటల తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం పోయిందేమి లేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, సన్న బియ్యం, నీంద్రమ్మ ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకి ఏం గడగావో కట్టేదండి ప్రజలకే. బిఎల్ఓల గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలేవి. రాష్ట్రంలో పాలన ఎలా ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటల్లో మనం చూసాం, వినాం, రాసింది కూడా చదువుతున్నాం.